డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పాను మీకు. ఆల్రెడీ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీరు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో ఎన్ని సెమిస్టర్లు ఉంటాయి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని ల్యాబ్లు ఉంటాయి, అందులో ఏ సబ్జెక్టు కన్స్ట్రక్షన్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది, మైనర్ రోల్ ప్లే చేసిందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే అందులో నేను బిల్డింగ్ మెటీరియల్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను మొదటగా మీకు క్లాస్ చెప్పడానికి. బిల్డింగ్ మెటీరియల్లో బ్రిక్స్ అనే టాపిక్ పైన నేను క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. బ్రిక్స్, రెడ్ క్లే బ్రిక్స్ అంటే ఇటుకలు, మట్టి ఇటుకలు. అందులో బ్రిక్స్లో 5 రకాలు ఉంటాయి. బర్న్ట్ క్లే బ్రిక్, ఫ్లై యాష్ బ్రిక్, కాంక్రీట్ బ్రిక్స్, ఇంజనీరింగ్ బ్రిక్స్, ఎకో బ్రిక్స్ అని 5 టైప్స్ ఉంటాయి. 5 టైప్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బర్న్ట్ క్లే బ్రిక్. బర్న్ట్ క్లే బ్రిక్ అంటే రెడ్ బ్రిక్ ఆల్సో నోన్ యాజ్ క్లే బ్రిక్, అంటే ఎర్ర ఇటుకని కూడా మనం మట్టి ఇటుక అనుకోవచ్చు. బర్న్ట్ క్లే బ్రిక్ అంటే మట్టితో స్టిక్కీగా, అంటే ఏదైతే జిగురుగా ఉన్నటువంటి మట్టి పదార్థం ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అనేది బ్రిక్ మ్యానుఫ్యాక్చరింగ్కి యూజ్ అవుద్ది. సో ఏంటంటే బ్రిక్ యొక్క స్టాండర్డ్ సైజ్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్ యొక్క లెంత్ వచ్చేసరికి 190 mm, థిక్నెస్ వచ్చేసరికి 90 mm. థిక్నెస్, బ్రిక్ యొక్క థిక్నెస్. అట్ ది సేమ్ బ్రిక్ యొక్క విడ్త్ వచ్చేసరికి 90 mm. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ సైజ్ ఆఫ్ ది బ్రిక్ అనమాట. అంటే విత్ మోటార్, అంటే గోడ కట్టేటప్పుడు బ్రిక్ వాడతాం కదా, వాడేటప్పుడు విత్ మోటార్ జాయింటింగ్ ఉంటుంది. మోటార్ జాయింటింగ్ అంటే సున్నం జాయింటింగ్ చేసి దాని థిక్నెస్తో కలిపి చెప్తే 200 mm ఇంటూ లెంత్ 200 mm ఇంటూ 200 mm ఇంటూ 100 mm ఇంటూ 100 mm విత్ మోటార్ జాయింటింగ్. ఓకే, అయితే ఈ బ్రిక్ వర్క్ ఎప్పుడనేది మనం చేస్తామంటే కాలమ్స్, బీమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూపర్ స్ట్రక్చర్ కోసం ఈ బ్రిక్ వర్క్ అనేది చేస్తాం అన్నమాట. బ్రిక్ వర్క్ మ్యాషనరీ వర్క్ అని కూడా అనొచ్చు మనం. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ బ్రిక్ని క్లే బ్రిక్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, మేడ్ ఫ్రమ్ న్యాచురల్ క్లేస్, అంటే దీనికి సూటబుల్ మట్టి ఏదైతే ఉందో స్టిక్కీగా చెప్పాను ఆల్రెడీ, జిగురు పదార్థంగా ఉన్నటువంటి మట్టి ఏదైనా ఉందంటే దానికి సూటబుల్ అవుద్ది అనమాట. హ్యావ్ బీన్ 10,000 years. ఆల్రెడీ ఇది ఇంట్రడ్యూస్ అయ్యి ఇటుక 10,000 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ. అయితే ఈ బ్రిక్ యొక్క లక్షణాలు, మెయిన్ సిమ్టమ్స్ ఏంటంటే, దీని యొక్క మెరిట్స్ ఏంటంటే డ్యూరబిలిటీ అండ్ లో మెయింటెనెన్స్. దీని మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. డ్యూరబిలిటీ మీన్స్ తెలుగులో మన్నిక. ఓకే, అయితే ఇప్పుడు ఇంకో మాట మనం చెప్దాం. ఈ బ్రిక్స్ అనేవి కన్స్ట్రక్షన్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఒక ఇల్లు తీసుకున్నాం ఎగ్జాంపుల్. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక 40 అడుగులు పొడవు, 40 అడుగులు వెడల్పు ఇల్లు కడదాం అనుకున్నాము. కాలమ్స్ కంప్లీట్ అయిపోయినాయి, బీమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. అందులో ఎన్ని గదులు కావాలి, వంటగది, పూజ గది, బెడ్రూమ్, అలాగే వాష్రూమ్, ఇలా ఒక్కొక్క రూమ్ని ఒక్కొక్క దానిగా డివైడ్ చేయాలి అని అంటే అక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే ఒక బ్రిక్ మాత్రమే. ఒక బ్రిక్తో పార్టీషన్ సెపరేట్ చేయొచ్చు. మనకు ఉన్నటువంటి ఏరియాని బ్రిక్తో సపరేట్ చేయొచ్చు. అలా సపరేట్ చేయటం వల్ల యూజ్ ఏంటంటే ఒక్కొక్క రూమ్ కింద డివైడ్ అవుతుందన్నమాట. సో ఆ టైప్ ఆఫ్ వర్క్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట బ్రిక్. అయితే ఇంకోటి, బ్రిక్ పైన ఫ్రాగ్ అని ఒకటి ఐటమ్ ఉంటుంది. ఫ్రాగ్ అంటే సపోజ్ శ్రీరామ బ్రిక్స్ ఇండస్ట్రీ లేదా వేణు బ్రిక్ ఇండస్ట్రీ, సమ్వన్ అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ నేమ్ ప్లేస్ చేసుకోవడానికి ఇది నేమ్ బోర్డ్ టైప్ అనమాట. ఫ్రాగ్, FROG, ఫ్రాగ్. ఓకే, ఫ్రాగ్ అంటారు దీన్ని. ఆ ఫ్రాగ్ అనేది లేబుల్ టైప్ అనమాట. సో మనం టెక్నికల్గా బ్రిక్ పైన ఉన్నటువంటి లేబుల్ అనకూడదు. సో ఫ్రాగ్ అని మనం పిలుచుకోవాలి దాన్ని. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ బ్రిక్స్లో క్లాసిఫికేషన్ తీసుకోవాలి. బ్రిక్స్లో క్లాసిఫికేషన్ అంటే రకాలు ఉంటాయి. అందులో ఫస్ట్ క్లాస్ బ్రిక్, సెకండ్ క్లాస్ బ్రిక్, నెక్స్ట్ థర్డ్ క్లాస్ బ్రిక్, ఫోర్త్ క్లాస్ బ్రిక్ అని. అయితే ఇక్కడ మనం ఫస్ట్ క్లాస్ బ్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ బ్రిక్ గురించి మాట్లాడుకుంటే ఈ బ్రిక్ యొక్క పూర్తిగా బంట్ అయ్యి ఉంటుంది, డీప్ కలర్లో షేడ్, ఫుల్ ఆఫ్ బంట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, డీప్ కలర్లో. నెక్స్ట్ స్మూత్ అండ్ రెక్టాంగులర్ షేప్ అనమాట.
ఇది బ్రిక్ అనేది స్మూత్ అండ్ రెక్టాంగులర్ షేప్ అట్ ది కార్నర్స్. బ్రిక్ని ఏ సైడ్ నుంచి చూసినా స్మూత్ అండ్ రెక్టాంగులర్ యాంగిల్తో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది ఫ్రీ ఫ్రమ్ క్రాక్స్, అంటే దీని నుంచి ఎటువంటి క్రాక్స్ అని కానీ లేకపోతే ఎయిర్ క్రాక్స్ కానీ లేకపోతే ఇందులో స్లంపింగ్ అంటే మౌల్డ్ చేస్తాం కదా, మట్టి ఇటుక ఒక బాక్స్ ఉంటుంది, ప్లాస్టిక్ బాక్స్లో మట్టి తీసుకొచ్చి అందులో పోరింగ్ చేస్తే అదే పేస్ట్ ఏదైతే పేస్ట్ తయారు చేసుకుంటూ బ్రిక్ తయారు చేయడానికి అది పోరింగ్ చేసిన తర్వాత ఎటువంటి ఎయిర్ వాయిడ్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఫస్ట్ క్లాస్ బ్రిక్ యొక్క సిమ్టమ్స్ అయ్యి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ బ్రిక్స్. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు సెకండ్ క్లాస్ గురించి మాట్లాడుకున్నాం. సెకండ్ క్లాస్ బ్రిక్స్ అంటే సెంటరింగ్ రైన్ఫోర్స్డ్ బ్రిక్స్ అనమాట. సెంటరింగ్ రైన్ఫోర్స్డ్ బ్రిక్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ప్లింత్ వర్క్ చేసేటప్పుడు కింద సెంటరింగ్కి వుడెన్ మెటీరియల్ లేకపోతే ఈ బ్రిక్స్ని సెకండ్ క్లాస్ బ్రిక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఈ సెకండ్ క్లాస్ బ్రిక్స్లో స్మాల్ క్రాక్స్ ఉంటాయి. డిస్టోరేషన్ ఆర్ పర్మిటెడ్ అంటే క్రాక్స్తో పాటు బ్రిక్స్ పైన చిన్న పౌడర్లా ఫాలో అవుతుంటుంది. ఒక బ్రిక్ని సెకండ్ క్లాస్ బ్రిక్ని నిల్చోబెట్టి దాన్ని ఒక మన నోటితో గాలి దానిపైన అప్లై చేస్తే దానిపైన డస్ట్ ఉంటుందన్నమాట. ఆ డస్ట్ అనేది పర్మిట్ అయిపోయి ఉంటుంది దానికి. నెక్స్ట్ వాటర్ అబ్జార్ప్షన్ అనేది సెకండ్ క్లాస్ బ్రిక్కి 16 to 20% ఉంటుందమ్మా. ఓకే. నెక్స్ట్ డ్రై వెయిట్ ఆర్ నాట్ అలౌడ్. డ్రై వెయిట్ అనేది అలౌ చేయదు, ఎందుకంటే 16 to 20% వాటర్ అబ్జార్ప్షన్ అవుతుంది కాబట్టి. సో డ్రై వెయిట్ అలౌ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్రస్టింగ్ స్ట్రెంత్ ఈజ్ నాట్ అలౌడ్ లెస్ దాన్ 7 Nm/mm². క్రస్సింగ్ స్ట్రెంత్ అనేది 7 Nm/mm² కంటే తక్కువగా అలౌ చేయకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రస్సింగ్ స్ట్రెంత్ UTM మిషన్ అని ఒకటి ఉంటుంది, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. ఆ మిషన్ పైన మనం ఏం తెలుసుకోగలం అంటే టెస్టింగ్ చేయొచ్చు, కంప్రెషన్ టెస్ట్ అని చేయొచ్చు. దేనికోసం ఇటుకు ఎంత బలంగా ఉంది, ఎంత మెటీరియల్ వాడారనేది కూడా దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఏంటంటే నేను అది కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో నో ప్రాబ్లం. క్రస్టింగ్ స్ట్రెంత్ ఆర్ నాట్ అలౌడ్ లెస్ దాన్ 7 Nm/mm². ఆ బ్రిక్కి సెకండ్ క్లాస్ బ్రిక్కి 7 Nm/mm² కన్నా తక్కువ సెల్ఫ్ వెయిట్ అనేది దానికి అలౌ చేయకూడదు అనమాట. సో ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ అనదర్ ప్రోగ్రెస్ అనమాట. నెక్స్ట్ థర్డ్ క్లాస్ బ్రిక్స్ గురించి నేర్చుకుందాం. థర్డ్ క్లాస్ బ్రిక్స్ గురించి నేర్చుకుంటే యూజ్డ్ ఫర్ టెంపరీ స్ట్రక్చర్స్ అంటే ఏంటి? మన ఏదైనా ఒక సివిల్ ఇంజనీర్గా మీకు ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ప్రాజెక్ట్లో ఇంజనీర్స్ ఉండటానికి కానీ మ్యాన్ పవర్ ఉండటానికి కానీ స్టోర్ అనే టైప్ ఆఫ్ కావాలి. అలాంటి టెంపరీ బిల్డింగ్స్ కోసం ఈ బ్రిక్ను యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టెంపరీ అంటున్నాను, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది, మన అక్కడి నుంచి లెఫ్ట్ అవ్వాలి కాబట్టి. సో టెంపరీ స్ట్రక్చర్స్ కింద వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరీ స్ట్రక్చర్స్ అంటే క్యాంపస్ ఆన్ సైట్లో బిల్డింగ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో ఫర్ టెంపరీ లివింగ్ ఆ టెంపరీ స్ట్రక్చర్స్కి మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ 25% వాటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది అనమాట. పూర్ క్వాలిటీ, ఇది బాగా పూర్ క్వాలిటీ అనమాట. బ్రిక్ చాలా పూర్ క్వాలిటీ, బికాజ్ అది రెగ్యులర్ షేప్ ఉండదు, ఒక యాంగిల్ ఉండదు. నెక్స్ట్ దానికి రెగ్యులర్ క్వాలిటీ కూడా ఉండదు అనమాట. నాట్ సూటబుల్ ఫర్ రైనీ ఏరియాస్, ఎక్కడైతే వర్షం ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల దగ్గర ఈ బ్రిక్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ గ్రౌండ్ మౌల్డర్ బంటిన్ క్లాంప్స్. దీనికి ఏంటంటే ఒక పొయ్యిల మాదిరిగా పెట్టకుండా గ్రౌండ్ మౌల్డర్ ఉంటారు. గ్రౌండ్ మౌల్డర్ అంటే ఒక ఇటుక బట్టి కాలుస్తారు అంటారు కదా, బట్టి అంటే చిమ్నీ, మన టెక్నికల్గా చిమ్నీ అంటారు. చిమ్నీ రెక్టాంగులర్ కానీ స్క్వేర్లో కానీ చిమ్నీ పెడతారు. బట్ ఇక్కడ అలా కాదు, రౌండ్ మౌల్డ్ అంటే ఒక టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ అంటే మీకు ఎలా చెప్పాలంటే గోపురం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా గ్రౌండ్ మౌల్డర్ పెడతారనమాట ఈ కాల్చడానికి. ఎందుకంటే థర్డ్ క్లాస్ బ్రిక్స్కి లెస్ కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది, థర్డ్ క్లాస్ బ్రిక్కి రెగ్యులర్ సైజెస్ షేప్ ఉండదు కాబట్టి గ్రౌండ్ మౌల్డర్ పెడతారు. బంటిన్ క్లాంప్స్ అంటే పొయ్యిల మాదిరిగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పొయ్యిల మాదిరిగా అంటే కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాని విధంగా మనం తయారు చేసుకోవాలి. రఫ్ సర్ఫేస్ ఎడ్జెస్ ఏవి స్మూత్గా ఉండవు అనమాట. నెక్స్ట్ దెన్ ఫోర్త్ క్లాస్ బ్రిక్స్ అంటే ఓవర్ బాండ్ అయిపోయి ఉంటాయి. నెక్స్ట్ బ్యాడ్లీ సైజ్ అండ్ షేప్ అనమాట. బ్రిటల్ ఇన్ నేచర్, బ్యాడ్లీ సైజు షేపు రెండు కరెక్ట్గా ఉండవు. బ్రిటల్ ఇన్ నేచర్ అంటే పైనటువంటి పౌడర్ లాగా ఫాలో అవుతుంటుంది, ఎక్కువ పౌడర్ మాదిరిగా ఫాలో అవుతుంటుంది. యూజ్డ్ ఫర్ ఫౌండేషన్ అండ్ ఫ్లోర్స్ వాడతారనమాట. ఫౌండేషన్స్ ఏమన్నా చిన్న స్ట్రక్చర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెప్టిక్ ట్యాంకులు కానీ చిన్న సెప్టిక్ ట్యాంకులు కానీ సంప్స్ కానీ ఇది ఫౌండేషన్ పర్పస్గా వాడతారనమాట.
ఫ్లోర్స్ పర్పస్ వాడచ్చు, నో ప్రాబ్లం. లైమ్ కాంక్రీట్ అండ్ రోడ్ మెటల్. లైమ్ కాంక్రీట్లో లైమ్ కాంక్రీట్ వర్క్ చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి ఫౌండేషన్స్కి ఫ్లోర్స్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం రోడ్ మెటల్ కూడా యూజ్ చేయొచ్చు. రోడ్ మెటల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రావెల్ రోడ్లు ఎక్కడైనా వేసేటప్పుడు గ్రావెల్ రోడ్డుకి కూడా రోడ్ మెటల్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు అనమాట. గ్రావెల్ రోడ్డు వేసేటప్పుడు రోడ్ మెటల్ పర్పస్తో ఈ మెటీరియల్ మనం ప్లేస్ చేయొచ్చు. ఓకేనా. నన్ అదర్ దాన్ మీకు ఏదైతే నోటెడ్ రూపంలో మీకు చెప్పానో ఈవినింగ్ నేను ఇదే క్లాసు ప్రాక్టికల్గా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే, బ్రిక్ పైన మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఉండాలి.